హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య సంతోష్ కుమార్. ఈరోజు వచ్చేసి అంబటప్పడాలు నా స్టైల్లో. బియ్యం నానబెట్టి అందులో కొంచెం అన్ని సాబుదానా నానబెట్టాలి. ఒక గ్లాసు బియ్యంకి 9 గ్లాసుల వాటర్ నా స్టైల్లో. అంటే 7 గ్లాసుల నీళ్ళు బాయిల్ చేయాలి. 2 గ్లాసుల నీళ్ళతోని మిక్సీ పట్టి పోయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు సన్న సెగ మీద ఇలా కలుపుకుంటూ పోయాలి. పిండి ఎలా ఉండాలి అంటే కాటుకలాగా సన్నం పట్టాలి. అయితేనే దాని టేస్ట్ బాగుంటుంది. రవ్వ రవ్వ ఉంటే బాగుండదు. సన్నగా పట్టుకోవాలి. పట్టుకునే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలా కలుపుకుంటూ పోసే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. వీడియోలో చూపించినట్టు అలా కావాలి పిండి. అట్లయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మీ ఇష్టం, శారీ అయినా కవర్ అయినా. నా దగ్గర కవర్ ఉన్నది, కవర్ మీద వేసాను. బాగా వచ్చాయి. 1 డేలోనే ఎండిపోయాయి. తెల్లగా ముత్తల్లాగా వచ్చాయండి. బాగుంది. టేస్ట్ కూడా బాగుంటాయి. వాటర్లో ఉప్పు, సోడా, నువ్వులు అంతే. మీ ఇష్టం, ఆప్షన్ సోడా. నేనైతే కొంచెం వేసాను సోడా. అది ఆప్షనల్, మీ ఇష్టం. మీ ఎలా ఉన్నాయో చూడండి అప్పడాలు.